తమిళనాడు రాజకీయాల్లో ఈసారి కనిపిస్తున్న దృశ్యం చాలా ప్రత్యేకం. అదే సమయంలో చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తుతోంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ముఖ్యంగా 35 ఏళ్లలో తొలిసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఓ వర్గానికి ప్రధాన పార్టీలు మూర్తిగా తలుపులు మూసేస్తాయి. ఒకప్పుడు అధికారాన్ని ప్రభావితం చేసిన నాయకత్వాన్ని అందించిన ఆ వర్గం ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల జాబితాల్లో కనిపించకపోవడం రాజకీయంగా పెద్ద సంకేతంగా మారింది. ఒకప్పుడు జయలలిత నాయకత్వంలో ప్రాధాన్యం పొందిన ఈ వర్గం ఇప్పుడు ప్రధాన పార్టీల లిస్టులో లేకుండా పోయింది. ఇంతకీ ఆ వర్గం ఏది? ఇది కేవలం అభ్యర్థుల ఎంపికలో మార్పేనా, లేక ఓటు బ్యాంకు రాజకీయాల కొత్త లెక్కల? ప్రాతినిధ్యం కంటే గెలుపే ప్రధానమైందా? ఈ మార్పు తాత్కాలికమా, లేక శాశ్వత రాజకీయ ధోరణిగా మారబోతుందా? తమిళనాడు రాజకీయాల్లో అరుదైన మార్పు కనిపిస్తోంది. దాదాపు 35 ఏళ్లలో తొలిసారి ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్క బ్రాహ్మణ అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. అధికార పార్టీ అయిన డీఎంకేతో పాటు కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు ఈసారి బ్రాహ్మణ అభ్యర్థులను పక్కన పెట్టాయి. ఒకప్పుడు జయలలిత నేతృత్వంలో బ్రాహ్మణులకు ప్రాధాన్యమిచ్చిన అన్నా డీఎంకే సైతం ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేసింది. 2021లో మైలాపూర్ నుంచి ఆర్ నటరాజన్ను నిలబెట్టిన అన్నా డీఎంకే ఈసారి మాత్రం పూర్తిగా బ్రాహ్మణులను పక్కన పెట్టేసింది. అదే సమయంలో మిత్రపక్షమైన బీజేపీ సైతం 27 సీట్లలో ఒక్క సీట్ కూడా బ్రాహ్మణ అభ్యర్థిని ఎంపిక చేయలేదు. అయితే ఇది యాదృచ్ఛిక నిర్ణయమా, లేక దీని వెనుకున్నది ఓ స్పష్టమైన రాజకీయ వ్యూహమా అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో దాదాపు 3% జనాభా ఉన్న ఒక వర్గం పూర్తిగా ప్రధాన రాజకీయ సమీకరణాల నుంచి బయటపడడం ఒక మార్పుకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల మూలాల్లోకి వెళ్తే ఇది కేవలం అభ్యర్థుల ఎంపికలో మార్పు మాత్రమే కాదు, ఇది దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక రాజకీయ ఉద్యమాల ప్రభావం కూడా. పెరియార్ ప్రారంభించిన ద్రవిడియన్ సిద్ధాంతం, నాన్ బ్రాహ్మిన్ ఎంపవర్మెంట్ అనే భావజాలం రాష్ట్ర రాజకీయాల్ని పూర్తిగా ప్రభావితం చేసింది. ఆ ప్రభావం వల్లే పెద్ద పార్టీలు ఓటు బ్యాంక్ను విస్తరించేందుకు ఓబీసీ, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలపై దృష్టి పెట్టాయి. అందుకే ఇప్పటికీ ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఆ వర్గాల నుంచే వస్తున్నారు. జయలలిత వంటి బ్రాహ్మణ నాయకత్వం ఉన్న ఏఐఏడీఎంకే పార్టీ కూడా గత 10 ఏళ్లలో ఈ వర్గానికి దూరమవుతూ వచ్చింది. జయలలిత మరణం తర్వాత బ్రాహ్మణ ఓటర్లు క్రమంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. అదే సమయంలో రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గం ఓటు శాతం తక్కువగా ఉండడంతో ఎన్నికల లెక్కలో పెద్దగా ప్రభావం చూపదనే భావన కూడా పార్టీలు తీసుకున్న నిర్ణయాలపై ప్రభావం చూపింది. బ్రాహ్మణుల జనాభా రాష్ట్రంలో సుమారు 3-4% మధ్యలోనే ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రభావం చూపే స్థాయిలో కాకపోయినా కొన్ని పట్టణ నియోజకవర్గాల్లో మాత్రం వారి ఓటు కీలకంగా మారుతుంది. మైలాపూర్, శ్రీరంగం వంటి ప్రాంతాల్లో ఈ వర్గం ఓట్లు గణనీయంగా ఉండడంతో అక్కడ అభ్యర్థుల ఎంపికలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పెద్ద పార్టీలు మెజారిటీ వర్గాలపై దృష్టి పెట్టడం వల్లే ఈసారి బ్రాహ్మణ అభ్యర్థులకు చోటు దక్కలేదని చెప్పొచ్చు. అయితే ఇది ఓవైపు రాజకీయ వ్యూహంగా కనిపిస్తే మరోవైపు ప్రాతినిధ్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక ప్రజాస్వామ్యంలో చిన్న వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలా, లేక కేవలం గెలుపు అవకాశాలే ప్రధాన ప్రమాణమా అనే చర్చ ఇప్పుడు మళ్లీ మొదలయ్యింది. ముఖ్యంగా ఒకప్పుడు అధికారంలో కీలక పాత్ర పోషించిన వర్గం ఇప్పుడు పూర్తి ప్రాధాన్యం లేకుండా మారిపోవడం రాజకీయ సమీకరణాల్లో ఎంత వేగంగా మార్పులొస్తాయో చూపిస్తోంది. మరోవైపు తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరో ఆసక్తికర కోణం కూడా బయటపడింది. ప్రధాన పార్టీలన్నీ బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వలేదు. కానీ కొన్ని కొత్త, చిన్న పార్టీలు మాత్రం అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. విజయ్ నేతృత్వంలో తొలిసారి పోటీ చేస్తున్న టీవీకే పార్టీ 2 బ్రాహ్మణ అభ్యర్థులను బరిలోకి దింపింది. దీని ద్వారా తమ పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదనే సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది టీవీకే. అయితే దీనికంటే ముందు మరో చిన్న పార్టీ అయిన నామ్ తమిళర్ కచి ఎన్టీకే పార్టీ కూడా బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. సీమన్ నేతృత్వంలో ఈ పార్టీ 6 బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ద్వారా తమ జనాభా శాతానికి అనుగుణంగా ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నామని పార్టీ చెబుతోంది. ఇక ఇది ఒక రాజకీయ ప్రయోగమా, లేక భవిష్యత్ వ్యూహానికి బీజమా అన్నది ఎన్నికల ఫలితాలే తెలియజేయనున్నాయి.
తమిళనాడులో ఈ పరిణామాలు మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కీలకంగా ఉన్న వర్గం ఇప్పుడు ప్రధాన పార్టీలకు అవసరం లేకుండా మారిపోవడం, అదే సమయంలో చిన్న పార్టీలు ఆ ఖాళీని నింపేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ కలిసి కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తున్నాయి.